ఎవరైనా ఫస్ట్ టైమ్ గోవా వెళ్ళినప్పుడు సమ్ పీపుల్ సేస్ లైక్ తాగేటోళ్ళతోనే వెళ్తేనే మజా ఉంటది. తాగేటోళ్ళు పోతేనే మజా ఉంటది అంటారు కదా! దట్స్ నాట్ రియలీ ఫ్యాక్ట్. టుడే ఐ వాంటెడ్ టు బ్రేక్ దిస్ స్టీరియోటైపిక్ కమెంట్స్ ఇన్ దిస్ వీడియో. ఇట్ లైస్ వితిన్ యువర్ మైండ్. నువ్వు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అదంతా నీ మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్ మీ ఇట్స్ ఆల్ వితిన్ యూ. సో ఈరోజు డే 3 వ్లాగ్‌లో వీఆర్ గోయింగ్ టు వాటర్ రైడ్స్. హోల్ డే ప్యాకేజ్ అనమాట ఇది. 2000 పడింది. వాళ్ళే ఫుడ్ ఇంక్లూడ్ చేస్తారు. బోట్‌లో ఇలా ఒక ఐలాండ్‌కి తీసుకెళ్ళి అక్కడ మనకి 5-6 యాక్టివిటీస్ ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్. ఫస్ట్ వచ్చేసి స్కూబా డైవింగ్. దీని గురించి మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఒక 5 మినిట్స్ బ్రీఫ్ ఇస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనల్ని లైఫ్ జాకెట్స్ ఏసి వాటర్‌లోకి పంపిస్తారు. అండ్ ఆల్వేస్ మన దగ్గర 2 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు వీడియో తీసే వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఉంటారు. ఆ వీడియో కావాలంటే మనకు ఫార్వర్డ్ చేస్తారు. ఫాలోడ్ బై లంచ్ అయిందనమాట. లంచ్‌లో మాకు చికెన్ మీల్ ఇచ్చారు. వెజ్ వాళ్ళకి వెజ్ మీల్ ఉంటది. అండ్ నేను అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన రైడ్ వచ్చేసి పారాగ్లైడింగ్. సెకండ్ టైమ్ కూడా చేయాలనిపించింది. అంత బాగుండే. బట్ సెకండ్ టైమ్ చేయాలంటే మళ్ళీ 700-1000 పే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జెట్ స్కీయింగ్. ఇది వాటర్ మీద బైక్ రైడ్ చేసినట్టు అనిపిస్తది మనకి. దాని తర్వాత బంపర్ రైడ్. బంపర్ రైడ్ అయితే ఎత్తేసుకుంటూ తీసుకెళ్తాడు వాటర్ మీద. మనం ఎక్స్ట్రా మనీ ఇస్తే ఇంకా ఎత్తేస్తాడు. అండ్ ఫైనల్‌గా బనానా రైడ్ విత్ మై బోట్ మెంబర్స్. ఇదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు కనెక్ట్ టు ది అదర్ బోట్ మెంబర్స్ ఇన్ ది బోట్. 6-7 అయింది ఈవినింగ్. ఇవన్నీ అయిపోయేసరికి డే మొత్తం పోయింది. అండ్ ఫైనలీ I got to taste some delicious food, paneer biryani. This is the end of the video. Day 4 vlog is coming. Please do watch it.